రామిళ్ళ కృష్ణమూర్తి అనే ఒక మనిషి స్వలింగ సంపర్కం లాంటి ఒక గే డేటింగ్ యాప్లో సభ్యత్వం పొంది ఉన్నాడు. ఇతను ఏం చేశాడు అంటే తనకి కరీంనగర్, ఇతనిదేమో అంటే బెల్లంపల్లి చుట్టుపక్కల గ్రామం, ఎక్కడో కౌటాల సమ్ కైండ్ ఆఫ్, అంటే కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కిందికి వస్తుంది. అటు వస్తుందో ఇటు వస్తుందో మంచిర్యాల డిస్టిక్ వస్తుందో తెలియదు, కానీ కొంచెం అటు ఇటుగా ఏదో ఒక ఊర్లో ఉన్నాడు. గ్రిండర్ అనే గే డేటింగ్ యాప్లో ఆయన సభ్యుడు. అందులో ఇతనికి ఏం చేశాడంటే కొంచెం డిస్టెన్స్లో ఉన్న కరీంనగర్కి చెందిన ఇంకో ఎవడో పరిచయం అయ్యాడు. 100 పేర్లు ఉన్నాయి వాళ్ళకి, వాళ్ళు చెప్పుకునే పేరు ఒకటి, అక్కడికి వెళ్ళాక వినిపించే పేరు ఒకటి, జుమైర్ అంట, మరి ఏంటో తెలియదు. ఇద్దరు చాట్ చేసుకున్నారు. అదేంటిది నీకు అది ఇస్తాను ఇది చేద్దాం అది చేద్దాం, వాళ్ళకి ఉంటాయిగా ఒకే లాంటి కోరికలు ఉంటాయి. ఇద్దరు వ్యక్తులు కలిశారు, కలుద్దాం అనుకున్నారు. ఈ రామిళ్ళ కృష్ణమూర్తి ఏం చేశాడంటే బెల్లంపల్లి దగ్గర ట్రైన్ ఎక్కి కరీంనగర్కి వెళ్ళాడు. బెల్లంపల్లి దగ్గర ట్రైన్ ఎక్కితే కరీంనగర్ వెళ్తలేదో నాకు తెలియదు, మొత్తానికి అయితే ఇతను వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక అతను వచ్చి ఇతన్ని రిసీవ్ చేసుకున్నాడు. పలానా అంటే వీళ్ళ అనుకూల లొకేషన్స్ కొన్ని ఉంటాయి కదా, రహస్యంగా కలుసుకోవాలి అనుకునేవి. ఆ రహస్యపు లొకేషన్ దగ్గరికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి వీళ్ళ సరసాలలో వీళ్ళు ఉన్నప్పుడు సడన్గా ఇంకో ఇద్దరు వచ్చారంట. ఏం చేస్తున్నారు మీరు, అసలు ఏంటిది, మీ ఫోటోలు తీసి వీడియోలు తీసి మేము మొత్తం అంతటా మొత్తం అన్నిట్లోనూ వేసేస్తాం, న్యూస్ పేపర్కి ఎక్కిస్తాం, యూట్యూబ్ ఛానల్కి ఎక్కిస్తామని చెప్పి బెదిరించేసేసరికి అతని దగ్గర ఉన్న డబ్బులు, ఫోను, ఒకవేళ జ్యువెలరీ ఉంటే జ్యువెలరీ, ఏది ఉంటే అది మొత్తం నిలువుదోపుడైతే చేశారు. సో ఈ రామిళ్ళ కృష్ణమూర్తికి తర్వాత వెలిగింది, ఇదేదో కావాలనే వీళ్ళందరూ కలిసి పథకం ప్రకారంగా నన్ను ఇలా చేశారు, ఇలా ఎంతమందిని మోసం చేసి ఉంటారో, నేనేదో ఒక ఎమోషనల్గా ఇక్కడ కనెక్ట్ అయితే వీళ్ళు ఎందుకు ఇలా చేశారు అని చెప్పేసి తను పోలీసులను ఆశ్రయిస్తే పోలీసులు వీళ్ళందరి మీద కేసులు పెట్టేసి రిమాండ్కి తరలించడం అయితే జరిగింది. ఇప్పుడు ఈ సంఘటన విన్న తర్వాత తెలిసేది ఏంటంటే కొన్ని రహస్యంగా చేయాలి అనుకుంటారు, అది మంచో చెడో వాట్ ఎవర్. ఇప్పుడు ఇతనైతే నాకు తెలిసి తన్ని చెడు అని అయితే నేను అనలేను, అతనికి ఉన్న లోపమో లేకపోతే కోరికో లేకపోతే ఇంకేంటో ఆ జెండర్లో తను ఉండాలి అనుకున్నాడు. ఆ జెండర్తో సమానమైన ఇంకొకరితో కలవాలి అని అనుకున్నారు. కాకపోతే ఇలాంటి కార్యకలాపాలన్నీ రహస్యంగా జరుగుతాయి కాబట్టి బయటికి చెప్పుకోలేరు. కాబట్టి బయటికి చెప్పుకుంటే ఎక్కడ మా పరువు, ఈ ప్రతిష్టలకి భంగం కలుగుద్దేమో అని ఫీల్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి రహస్యంగా ఇలాంటి యాప్స్లలో పరిచయాలు పెంచుకుంటారు. ఇట్లాంటి వాళ్ళ ఎమోషన్స్ని కూడా క్యాష్ చేసుకుందాం అనుకునే వాళ్ళు కూడా ఉంటారు బయట. సో అట్లాంటి వాళ్ళు ఏం చేశారంటే ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు. నీకు ఏమి ఇష్టం, నాకు అది ఇష్టం, అబ్బా నాకు కూడా అంత ఎంత ఇష్టమో, మన ఇష్టాలు ఎంత బాగా కలుస్తున్నాయో చూడు, ఖచ్చితంగా మనం కూడా కలవాలి అనే రేంజ్లో వాళ్ళని అట్రాక్ట్ చేసి, పాపం వాళ్ళు అంటే దూర ప్రాంతాల నుంచి వచ్చేలా చేసి, దూర ప్రాంతం నుంచి వస్తున్నాడంటే ఖచ్చితంగా ఎంతో కొంత క్యాష్ మినిమం, అంటే సౌకర్యార్థం, ఒక ఊరు వెళ్తున్నారంటే ఏమీ లేకుండా అయితే ఎవరు పోరు కదా, ఆ ఉన్న కాడికి అందిన కాడికి దోచుకుందామని వాళ్ళు వేసే ప్లాన్లు, పథకాలు ఇలాంటివన్నీ ఉంటాయి. సో ఇలాంటి రహస్య యాపుల్లో మీ ఎమోషన్స్ని రహస్యంగా పంచుకోవాలనుకునే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అంతమించి ఇంకేం చెప్పలేను ఈ వీడియోలో. బికాజ్ ప్రతి చోట ఏదో ఒకటి అవుతానే ఉంది. మనకి మంచి చెడు అంటే ఎవడు మంచి ఎవడు చెడు అని మనం ఏం తెలుసుకోలేకపోతున్నాం. ప్రతి చోట ఇట్లాగే ఉన్నాయి. మీరు ఎమోషనల్గానే కనెక్ట్ అవుతున్నారు, అవతల వాళ్ళు. ఇప్పుడు అమ్మాయి కలిసినా సరే అక్కడ ఏదో క్రైమే అవుతుంది, అబ్బాయి కలిసినా అమ్మాయి కలిసినా ఏదో ఒకటి అవుతానే ఉంది. తెలియని వ్యక్తుల దగ్గరికి వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్త పడండి, అంతమించి ఇంకేం చెప్పలేం. పరిచయం అయ్యారు కదా అని చెప్పి వాళ్ళు ముక్కు మూతి ఏమీ తెలియకుండా ఎగేసుకుంటూ వెళ్ళిపోతారు ఎమోషన్గా చాట్ చేస్తే. అలా చేయకండి, వేస్ట్. థ్యాంక్ యూ సో మచ్.